నమస్తే మాస్టర్స్. స్వాధ్యాయ యోగ అని చెప్పి మనం శ్రీకృష్ణ అమృతం శ్రీమద్ భగవద్గీత విజ్ఞానసారం అనే దాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. ప్రతిరోజు కొంచెం కాన్సెప్ట్తో మనం ఈ గీతా విజ్ఞానాన్ని తెలుసుకుందాం. ఓ పార్థ, పిరికితనాన్ని తెచ్చుకోకు, అది నీకు ఎంత మాత్రము తగదు. తుచ్చమైన హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి యుద్ధానికి సంసిద్ధుడుగా అని చెప్పడం జరిగింది కృష్ణుడు. హృదయ దౌర్బల్యం, అధైర్యం, పిరికితనం అనేది మనసులోకి ప్రవేశించగానే బుద్ధి పనిచేయడం మానేస్తుంది. విచక్షణ జ్ఞానం నశిస్తుంది. కనుకనే తనకు సాటి ఎవరూ లేని మేటి వీరుడైనా సరే ఆ హృదయ దౌర్బల్యము, అలాగే అధైర్యము, పిరికితనము ఇవన్నీ కూడా మనసులో మన లోపల ప్రవేశించగానే బుద్ధి అనేది పనిచేయడం మానేస్తుంది అని చెప్తున్నారు. హృదయ విచక్షణ జ్ఞానం కూడా నశిస్తుంది. తనే సాటి అయిన అర్జునుడికి, అంత గొప్ప వీరుడైన అతనికి హృదయ దౌర్బల్యం అనేది తన లోపల ప్రవేశించగానే బుద్ధి నశింపజేసింది. అంత మేటి వీరుడికి కూడా, శత్రువులను తప్పింపచేసేవాడు అయిన అర్జునుడికి కూడా తనలోని అంతర్శత్రువులతో హృదయ దౌర్బల్యాన్ని, పిరికితనానికి లోనయ్యాడు. యుద్ధం చేయకూడదు అన్న తగని నిర్ణయానికి వచ్చాడు. ఒకానొక బుద్ధిశాలి ఎప్పుడు వర్తమాన పరిస్థితుల వైపు కాక అంతిమ లక్ష్యం వైపు దృష్టి పెట్టాలి. విజ్ఞతయే ధర్మయుద్ధానికి మూలము. ఆ ధర్మయుద్ధమే అంతిమ విజయానికి మార్గము. జీవన సమరంలో వెనకడుగు వేసే ప్రతి సందర్భంలో కూడా మన అడుగులు ముందుకు వేస్తూ ఉంటే గమ్యం చేరువవుతూ ఉంటుంది. చివరికి లక్ష్యాన్ని చేరుతాము. అదేవిధంగా ధ్యాన యోగ సాధనలో కలిగే విఘ్నాలను కూడా ప్రతి ధ్యాన యోగ సాధకుడు కూడా ధైర్యంగా ఎదుర్కొని నిల్చోవాలి. నిరాశ నిస్పృహలకు లోను కారాదు. అంతర్శత్రువులైన అరిషడ్ వర్గాలతో అంతర్యుద్ధం చేయాలి. తమ అంతిమ లక్ష్యం వైపు ఆత్మానుభూతిని, జన్మరాహిత్యాన్ని పాటించాలి అని బ్రహ్మర్షి పితామహ తెలియచేశారు. ధ్యాన యోగ సాధనలో ఎలాగైతే అర్జునుడికి ఆ హృదయ దౌర్బల్యం అనేది తన లోపల పిరికితనానికి లోనయ్యాడో, అప్పుడు అర్జునుడికి మన శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా అయితే జ్ఞానాన్ని ఇచ్చారో, అలాగే దాన్ని మన పత్రిజీ ఏంటంటే పిరమిడ్ సొసైటీ ఆ ధ్యానులందరికీ కూడా ధ్యాన యోగ సాధనలో కూడా ఎన్నో విఘ్నాలు వస్తూ ఉంటాయి. వాటిని ప్రతి ఒక్క ధ్యాన సాధకుడు కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి. ఆ ఎన్నో నిరాశ నిస్పృహలు లోను కారాదు. ఎందుకంటే మనం సంసారంలో నిర్వాణం చేస్తూ ఉన్నప్పుడు ఒకవైపు సాధన చేస్తుంటే ఎన్నో విఘ్నాలు ఏర్పడతాయి, ఎన్నో నిరాశ నిస్పృహలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. వాటిని తొలగించుకోవాలి అంటే హృదయ దౌర్బల్యానికి లోను కాకుండా ప్రతిరోజు సాధన చేయాలి. ధ్యాన సాధన చేయడం ద్వారా మన బుద్ధి పనిచేస్తూ ఉంటుంది, ఆత్మశక్తి పెంపొందుతుంది. దాని ద్వారా మనం ఆత్మవైపు ప్రయాణం చేయడం, మన అంతిమ లక్ష్యం ఏంటన్నది తెలుసుకొని మనమే భగవంతులమని తెలుసుకొని ఆ సాధన కొనసాగిస్తాము అని పత్రిజీ చెప్తున్నారు. అంతర్శత్రువులైన అరిషడ్ వర్గాలతో అంతర్యుద్ధం చేయాలి, మన లోపల యుద్ధం చేయాలి. తమ అంతిమ లక్ష్యమైన ఆత్మానుభూతిని, జన్మరాహిత్యాన్ని కూడా మనం సాధించాలి. ఈ రెండు సాధించాలంటే ఈ సాధన తప్పనిసరిగా అవసరం. సజ్జన సాంగత్యం అవసరం. స్వాధ్యాయము యోగాన్ని ఎందుకు పెట్టామంటే ఈ స్వాధ్యాయం అనేది చాలా చాలా అవసరము. కాబట్టి దీన్ని మనం అద్భుతంగా ముందుకు వెళ్దాం దీంతో. అలాగే దేనికోసం దుఃఖించకూడదో దానికోసం దుఃఖిస్తూ పైపెచ్చు పెద్ద ఆరిందలా మాట్లాడతావేంటి? పండితుడైన వాళ్ళెవ్వరూ కూడా సజీవుల గురించి కానీ విగత జీవుల గురించి కానీ ఏమాత్రం దుఃఖించరు సుమా అని చెప్పారు. అంటే ప్రజ్ఞా శోకం అనేవి రెండు ఒక చోట ఉండవు. అర్జునుడు నా తల్లిదండ్రులు
తాత ముత్తాతలు, గురువులు, నా అన్నదమ్ములు వీళ్ళందరితో నేను ఫైటింగ్ చేయాలా అని చెప్పి దుఃఖిస్తూ ఉంటే, ఒకవైపు దుఃఖిస్తూ ఉంటూ ఒకవైపు పండితుడిగా ప్రజ్ఞతో మాట్లాడుతున్నాడు, ఒకవైపు పామరుడిగా మాట్లాడుతున్నాడు. ఈ రెండూ కూడా ఒక దగ్గర ఉండవు సుమా అని చెప్పేసి శ్రీకృష్ణ వాళ్ళు జ్ఞానంతో అందిస్తున్నారు. దాన్ని మన పత్రిసి ఇంకా విపులంగా మనకి ధ్యానపరంగా అర్థమయ్యేటట్టుగా అందించారు ఈ బుక్లో. ప్రజ్ఞ, శోకం అనేవి రెండు పరస్పర విరుద్ధ అంశాలు, రెండు పరస్పర విరుద్ధ స్వభావాలు. ప్రజ్ఞ కలిగిన వాడు పండితుడు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు చనిపోయేవాడే అన్న సత్యం పండితుడికి తెలుసు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు చనిపోయేవాడే అన్న సత్యం పండితుడికి తెలుసు. ఒకానొక చనిపోయేవాడి కోసం కానీ, ఒకానొక చనిపోబోయేవాడి కోసం కానీ, అంటే ఉన్నవాడిని గురించి కానీ పోయినవాడి గురించి కానీ పండితుడు ఎప్పుడూ శోకించడు. పండితుడు దేనికి ఏడవడు, ఏమేం సాధించాలో అన్నీ సాధిస్తూ పోతూ ఉంటాడు. వదనంలో విషాద ఛాయలు కూడా ఉండవు, ఎప్పుడూ ఆనందమే ఆనందము. పండితుడు ఎప్పుడూ కూడా చనిపోయేవాడి కోసం కానీ చనిపోబోయే వాళ్ళ కోసం కానీ ఎప్పుడూ ఏడవడు. తను ఏం చేయాలనుకుంటున్నాడో ఆ ప్రజ్ఞతో ముందుకు వెళ్ళిపోతూ సాధిస్తూ పోతూ ఉంటాడు. అందులో విచారం కూడా ఉండదు, ఆనందమే ఆనందంగా, అంటే ఆ జ్ఞానంతో పనిచేస్తూ ఉంటాడు పండితుడైన వాడు అనేది ఇక్కడ మనకు అర్థం చెప్పారు పత్రిసి. అంటే ఆనందంగా పనిచేస్తూ వెళ్తాడు, ఏడుస్తూ కాదు. అర్జునుడు ఒక పక్క తన బంధువుల గురించి, గురువుల గురించి యుద్ధంలో చనిపోతారని ఏడుస్తున్నాడు, ఇంకో పక్క రక్తపాతం ఎందుకు చేయాలి అని, భిక్షాటం చేసైనా బ్రతుకుతానని గొప్పగా మాట్లాడుతున్నాడు. అంటే ఒక పక్క శుద్ధ పామరులా మాట్లాడుతున్నాడు, ఏడుస్తున్నాడు, ఇంకొక పక్క పండితుల్లా మాట్లాడుతున్నాడు. దేనికైనా ఏడ్చేవాడు పామరుడు, దేనికి ఏడవని వాడే పండితుడు. పండితుడు అంటే ఆత్మశాస్త్రం అవగతమైన వాడు, పామరుడు అంటే ఆత్మశాస్త్రం ఎంతమాత్రం అవగతం కానివాడు. అలాగే ఇంకో శ్లోకం చూద్దాం. నేను ఇదివరకు ఏ కాలంలో లేనట్టు కాదు, నువ్వు కూడా ఇంతవరకు ఎప్పుడూ లేనివాడివి కాదు. అదేవిధంగా ఈ రాజులందరూ కూడా ఇంతకుముందు ఏ కాలంలో లేనివారు కాదు. అంతేకాదు మనమందరం భవిష్యత్తులో మళ్ళీ ఉండమని అనుకోవద్దు. అంటే శరీరం ఏర్పడక ముందు ఆత్మ ఉంది, శరీరం నశించిన తరువాత కూడా ఆత్మ ఉంది. శరీరం మూలం ఆత్మ, అంతేకాని ఆత్మకు మూలం శరీరం కానే కాదు అని చెప్పి తెలియజేశారు. అంటే ఇదివరకు కాలంలో ఈ కాలంలోనే ఉన్నాము, తర్వాత చనిపోయాక కూడా మనం ఉన్నాము. చావు అనేది ఒక మార్పు తప్పించి అంతకు మించి మనం శాశ్వతంగా చనిపోవడం అనేది లేదు. ఎల్లప్పుడూ నిలిచి ఉండేది ఆత్మ మాత్రమే అని చెప్పి తెలియజేస్తున్నారు. శరీరము ఇక్కడ విడిచిపెట్టి ఒక వస్త్రాలను విడిచిపెట్టినట్లుగా వదిలిపెట్టి వెళ్తాం, కానీ ఈ ఆత్మ అనేది సర్వత్రా ఉంది, సర్వకాల సర్వావస్థలో ఉంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఆత్మ అవినాశి, దేహం సవినాశి. ఆత్మ నిత్యమైంది, శాశ్వతమైంది. కనుకనే నేను, నీవు, ఈ రాజులందరూ కూడా శాశ్వతమైన ఆత్మస్వరూపులం. మనం ఇంతకుముందు ఉనికికి అస్తిత్వం లేని వాళ్ళము కాము, అలాగే భవిష్యత్తులో ఉనికికి అస్తిత్వం ఉండని వాళ్ళము కాము. ఎల్లప్పుడూ ఉనికి కలిగి ఉండే శాశ్వత ఆత్మలం మనము అని సమస్త జీవులు ఆత్మవత్ అనే విషయాన్ని ప్రతిపాదిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఓకే మాస్టర్స్, ఈ రోజుతో ఈ చాప్టర్ క్లోజ్ అయింది. ప్రతిరోజు కూడా ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం. అందరూ వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.